Hello guys, welcome back to our channel CA Student Ajay. This is your Ajay. So guys, మనము ఈ వీడియోలో అయితే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. సో అది వచ్చేసి ఇండస్ట్రియల్ రెవల్యూషన్. సో అసలు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే ఏంటి, ఇండస్ట్రీ 1.0 అంటే ఏంటి, 2.0 అంటే ఏంటి, 3.0 అంటే ఏంటి, అండ్ ఇండస్ట్రీ 4.0 అంటే ఏంటి అనే విషయాలు అయితే మనం అయితే తెలుసుకోబోతున్నాం. అండ్ ఇండస్ట్రీ 4.0లో ఉన్నటువంటి కీ టెక్నాలజీస్ కూడా మనం అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అనమాట. సో ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అండ్ ఇంకా కనుక మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకే మాత్రం కూడా ఆలస్యం చేయొద్దు, లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఫస్ట్ మనం ఇండస్ట్రీ 4.0 గురించి తెలుసుకునే ముందు అసలు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ద ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వాజ్ ఏ కాంప్లెక్స్ అండ్ మల్టీఫెసిటేటెడ్ ప్రాసెస్ దట్ ఇన్వాల్వ్డ్ ద డెవలప్మెంట్ అండ్ అడాప్షన్ ఆఫ్ న్యూ టెక్నాలజీస్, మెషిన్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ మెథడ్స్ లీడింగ్ టు సిగ్నిఫికెంట్ ఎకనామిక్, సోషల్ అండ్ కల్చరల్ చేంజెస్. సో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే ఏంటి అంటే న్యూ టెక్నాలజీస్ని డెవలప్ చేయడం, కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ మెథడ్స్ని ఇన్వెంట్ చేయడాన్ని ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటాం. అయితే ఇండస్ట్రీ 1.0, ఇండస్ట్రీ 2.0, ఇండస్ట్రీ 3.0, ఇండస్ట్రీ 4.0 అని ఎలా చెప్తారు అంటే మాన్యువల్ లేబర్ టు మెషిన్ బేస్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కన్వర్ట్ అవుతున్న టెక్నాలజీస్ని అండ్ గూడ్స్ని ఏ విధంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు, కన్జ్యూమ్ చేస్తున్నారు, డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అనే దాన్ని బేస్ చేసుకుని ఇండస్ట్రీ 1.0, 2.0, 3.0, 4.0 అని చెప్తారు. సో అయితే ఇప్పుడు ఇంకొంచెం క్లియర్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ ఇండస్ట్రీ 1.0. సో ఇండస్ట్రీ 1.0 1760లో స్టార్ట్ అయింది, 1840 వరకు ఇండస్ట్రీ 1.0 రన్ అయింది. సో ఫస్ట్ ఈ ఇండస్ట్రీ 1.0 ఇంగ్లాండ్లో 18th సెంచరీలో స్టార్ట్ అయింది. సో ఇందులో వచ్చినటువంటి ఫస్ట్ చేంజ్ ఏంటి అంటే ఫ్రమ్ హ్యాండీక్రాఫ్ట్ టు ఫ్యాక్టరీస్. అంటే హ్యాండీక్రాఫ్ట్ అంటే మనకు తెలుసు చేతి వృత్తి అని చెప్తాం. సో చేతి వృత్తి పనులు అనేవి కొన్ని మెషిన్ బేస్డ్ మ్యానుఫ్యాక్చరింగ్గా కన్వర్ట్ అయ్యాయి. సో ఇండస్ట్రీ 1.0లో మెయిన్ పవర్ సోర్సెస్ వచ్చేసి వాటర్ అండ్ స్టీమ్, అండ్ మెకానైజేషన్ అండ్ స్టీమ్ పవర్ రీప్లేస్డ్ మాన్యువల్ లేబర్ ఇన్ టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్. అంటే మెయిన్లీ ఇన్ టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్లో చాలా అప్డేట్స్ అనేవి జరిగాయి అనమాట ఈ ఇండస్ట్రీ 1.0లో. సో మెకానైజేషన్ ఈజ్ నథింగ్ బట్ రీప్లేస్మెంట్ ఆఫ్ మాన్యువల్ లేబర్ విత్ మెషిన్స్. సో మనుషులు అంటే మాన్యువల్ లేబర్ని మెషిన్స్ అనేవి రీప్లేస్ చేశాయి, అది కూడా మెయిన్లీ ఇన్ టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఇది ఇండస్ట్రీ 1.0. ఇది 1760 to 1840 ఈ ఇండస్ట్రీ 1.0 ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇండస్ట్రీ 2.0. సో ఇది 1870లో స్టార్ట్ అయింది, 1914 వరకు రన్ అయింది. సో ఈ ఇండస్ట్రీ 2.0లో మాస్ ప్రొడక్షన్ అనేది బాగా పెరిగింది. సో మాస్ ప్రొడక్షన్ అంటే స్టాండర్డైజ్డ్ గూడ్స్ ప్రొడ్యూస్డ్ అనే లార్జ్ స్కేల్. సో అంటే ఎక్కువ మొత్తంలో గూడ్స్ అనేది బాగా ప్రొడ్యూస్ అయిందనమాట ఈ ఇండస్ట్రీ 2.0లో. అండ్ ఆయిల్ అండ్ ఎలక్ట్రిసిటీ కూడా బాగా ఎక్కువగా ప్రొడ్యూస్ అయింది, అండ్ ఎఫిషియెంట్ ఎలక్ట్రికల్ మెషిన్స్. సో ఎలక్ట్రికల్ మెషిన్స్ అనేవి చాలా ఎక్కువగా ఇంక్రీజ్ అయ్యాయి. నెక్స్ట్ వచ్చేసి లెస్ లేబర్ ఫోర్స్ రిక్వైర్డ్. అంటే మెషిన్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. సో ఇంతకుముందే పైన చెప్పాం ఎలక్ట్రికల్ మెషిన్స్ అనేవి బాగా ఇంక్రీజ్ అయ్యాయి అని చెప్పి. సో మెషిన్స్ ఇంక్రీజ్ అయ్యాయి అంటే ఆటోమేటిక్గా కొంత
మాన్యువల్ లేబర్ని అవి రీప్లేస్ చేసినట్టేగా. సో లేబర్ ఫోర్స్ అనేవి బాగా తగ్గిందనమాట, అంటే లేబర్ అవసరం అనేది చాలా బాగా తగ్గింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇండస్ట్రీ 3.0. సో ఇది 1969లో స్టార్ట్ అయింది, 2000 వరకు కూడా ఈ ఇండస్ట్రీ 3.0 రన్ అయింది. ఈ ఇండస్ట్రీ 3.0లో ఏంటి అంటే డిజిటల్ టెక్నాలజీ అనేది బాగా అప్గ్రేడ్ అయిందన్నమాట. అంటే కంప్యూటర్స్, మొబైల్ సాఫ్ట్వేర్, ఇంటర్నెట్, సో ఇవన్నీ కూడా బాగా అప్డేట్ అయ్యాయి. నెక్స్ట్ వచ్చేసి డిజిటలైజేషన్ అండ్ ఆటోమేషన్. సో డిజిటలైజేషన్ ఈజ్ నథింగ్ బట్ డిజిటల్ అంటే ఏంటి, కంప్యూటర్స్, మొబైల్ సాఫ్ట్వేర్స్, ఇవే కదా డిజిటలైజేషన్ అంటే. సో మ్యాక్సిమం అన్నీ కూడా డిజిటలైజేషన్ అయిపోతున్నాయి. అంటే ఇప్పుడు మనం ఫోన్పే చేయాలన్నా, గూగుల్ పే చేయాలి అన్నా సరే ఏం చేస్తున్నాం, సో డైరెక్ట్గా మొబైల్ యూజ్ చేసి చేస్తున్నాం. సో అలాగే ఏమైనా షాపింగ్ చేయాలంటే ఏం చేస్తున్నాం, మొబైల్ యూజ్ చేసి చేస్తున్నాం. సో అన్నీ కూడా డిజిటలైజేషన్ అయిపోతున్నాయి అన్నమాట. సో దీన్ని డిజిటలైజేషన్ అంటాం. సో నెక్స్ట్ వచ్చేసి రోబోటిక్స్. సో రోబోటిక్స్ గురించి కూడా మనకు తెలుసు. సో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి చాలా రోబోటిక్స్ అనేవి చాలానే రన్ అవుతున్నాయి. అండ్ ఈ రోబోటిక్స్ గురించి ఇంకొంచెం క్లియర్గా ఇంకా ముందు మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇండస్ట్రీ 4.0. సో ఇది 2010లో స్టార్ట్ అయింది. ఇప్పుడు కూడా ఈ ఇండస్ట్రీ 4.0నే రన్ అవుతుంది. సో ఇందులో మెయిన్ అప్డేట్ ఏంటి అంటే కంప్లీట్ ఆటోమేషన్ అండ్ స్మార్ట్ సిస్టమ్. సో కంప్లీట్ ఆటోమేషన్ అంటే మొత్తం అంతా కూడా మ్యాక్సిమం మాన్యువల్ లేబర్ అనేది డిక్రీజ్ అయిపోయారు. అండ్ మెయిన్ ఏంటంటే కంప్లీట్ ఆటోమేషన్ అంటే మొత్తం మెషిన్సే ఇప్పుడు వర్క్ చేయబోతున్నాయి. మొత్తం హ్యూమన్స్ని మెషిన్స్ రీప్లేస్ చేయబోతున్నాయి. సో ఈ ఇండస్ట్రీ 4.0లో మెయిన్ కీ టెక్నాలజీస్ వచ్చేసి 1. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, అడ్వాన్స్డ్ రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ బిగ్ డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆగ్మెంటెడ్ రియాలిటీ అండ్ విర్చువల్ రియాలిటీ. సో ఇప్పుడు ఈ టెక్నాలజీస్ గురించి కూడా కొంచెం మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి IoT అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. సో ఇట్స్ ఏ నెట్వర్క్ ఆఫ్ ఫిజికల్ ఆబ్జెక్ట్స్ that are able to collect data with help of sensors and exchange data each other with help of internet. సో ఏమీ అర్థం కాలేదు కదా. సో ఇప్పుడు ఇంకొంచెం క్లియర్గా చెప్తాను వినండి. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఎక్స్ అనేటువంటి పర్సన్ ఇంట్లో ఒకరే ఉన్నారనుకోండి. సో అతని చేతికి స్మార్ట్ వాచ్ కూడా ఉంది. సో ఇప్పుడు ఆ ఎక్స్ అనే పర్సన్కి సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది అంటే వెంటనే అతని చేతికి ఉన్న స్మార్ట్ వాచ్ అతని హెల్త్ కండిషన్స్ అన్నీ స్కాన్ చేసి ఆ రిపోర్ట్ అనేది దగ్గరలో ఉన్న ఒక మొబైల్కి పంపుతుంది. మళ్ళీ ఆ మొబైల్ దగ్గరలో ఉన్న హాస్పిటల్ ఆర్ అంబులెన్స్కి పంపుతుంది. వెంటనే హాస్పిటల్ వాళ్ళు అలర్ట్ అయ్యి అంబులెన్స్ని పంపి అతన్ని తీసుకొచ్చి ఆపరేషన్ చేసి సేవ్ చేస్తారు. సో ఇటువంటి టెక్నాలజీనే IoT అంటాం. సో ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో IoT అంటే ప్రతి సిస్టమ్ కూడా ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ అయ్యి వర్క్ చేయడాన్నే IoT అంటాం. ఈ IoT అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. సో నెక్స్ట్ వచ్చేసి అడ్వాన్స్డ్ రోబోటిక్స్. సో రోబోట్స్ ఆర్ ప్రోగ్రామబుల్ మిషన్స్ that are usually able to carry out a series of actions autonomously. అంటే రోబోట్స్ అనేవి ప్రోగ్రామబుల్ మిషన్స్ అని చెప్తున్నాం. సో ఈ అడ్వాన్స్డ్ రోబోటిక్స్ గురించి తెలియాలి అంటే నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి తెలియాలి. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఈజ్ ఏ కంప్యూటర్ ప్రోగ్రామ్ విచ్ ఎనేబుల్స్ ఏ మిషన్ టు సిమ్యులేట్ హ్యూమన్ బిహేవియర్ లైక్ లెర్నింగ్, ప్లానింగ్, రీజనింగ్, నాలెడ్జ్ షేరింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎక్సెట్రా. అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్. అంటే ఒక రోబోట్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ అనేది ఎడిట్ చేయాలి. అంటే లైక్ ఆ రోబోట్ అనేది సేమ్ లైక్
హ్యూమన్ లాగా బిహేవ్ చేయాలి. సో ఇక్కడ మనం అడ్వాన్స్డ్ రోబోటిక్స్లో చెప్పాం, రోబోట్స్ ఆర్ ప్రోగ్రామబుల్ మిషన్స్ దట్ ఆర్ యూజువల్లీ ఏబుల్ టు క్యారీ అవుట్ ఏ సిరీస్ ఆఫ్ యాక్షన్స్ ఆటోనామస్లీ అని చెప్పాం. అంటే దానికదే ఆటోనామస్గా డెసిషన్స్ తీసుకుని కొన్ని యాక్షన్స్ అనేది దానికదే జరపగలగాలి. సో దాన్ని రోబోటిక్స్ అంటాం. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ రోబోటిక్స్ రెండు కూడా కంబైన్ చేసి రోబోట్స్ అనేవి ప్రిపేర్ చేస్తారు. సో అప్పుడు ఏంటి అంటే రోబోట్స్ అనేవి సేమ్ లైక్ హ్యూమన్స్ లాగా బిహేవ్ చేయగలవు. అంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కూడా కంప్యూటర్ ప్రోగ్రామే, కాకపోతే హ్యూమన్ బిహేవియర్కి అంటే హ్యూమన్స్ లాగా బిహేవ్ అయ్యేలాగా అక్కడ కోడ్ అనేది అందులో రాస్తారనమాట. సో హ్యూమన్ బిహేవియర్ అంటే ఏంటి? లెర్నింగ్, ప్లానింగ్, రీజనింగ్, నాలెడ్జ్ షేరింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇటువంటివన్నీ కూడా హ్యూమన్ బిహేవియరేగా. సో ఇవన్నీ కూడా చేసే విధంగా సో అందులో కోడ్ రాస్తారు. సో దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్తాం. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ కంప్యూటర్ ప్రోగ్రామ్ అనమాట. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోనే మెషిన్ లెర్నింగ్ అని చెప్పి ఉంటుంది. సో చాలామంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేరు, మెషిన్ లెర్నింగ్ వేరు అనుకుంటారు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోనే మెషిన్ లెర్నింగ్ అనేది ఉంటుంది, మళ్ళీ డీప్ లెర్నింగ్ అని చెప్పి ఉంటాయి అనమాట. సో ఇవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోనే ఉంటాయి, అంటే సబ్ పార్ట్స్ లాగా. సో మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి? హ్యూమన్ బ్రెయిన్లో ఏదైతే ఉందో అది ఒక మెషిన్ అర్థం చేసుకుని దానికి సొల్యూషన్ ఇవ్వడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్కి మనకి ఐఫోన్లో హే సిరి అని చెప్పి ఉంటుంది. సో మనం హే సిరి కాల్ టు సమ్ ఎక్స్ పర్సన్ అని చెప్తే అది ఆటోమేటిక్గా కాల్ చేస్తుంది. సో ఈ టెక్నాలజీని మెషిన్ లెర్నింగ్ అని చెప్పి చెప్తామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి క్లౌడ్ కంప్యూటింగ్. యూజ్ ఆఫ్ రిమోట్ సర్వర్స్ టు స్టోర్, మేనేజ్, ప్రాసెస్ డేటా విచ్ కెన్ బి యాక్సెస్డ్ త్రూ ద ఇంటర్నెట్ ఆన్ డిమాండ్. రిమోట్ సర్వర్స్ని యూజ్ చేసి క్లౌడ్స్లో డేటాని స్టోర్ చేయడం, మేనేజ్ చేయడం, ప్రాసెస్ చేయడాన్ని క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం. సో టాప్ క్లౌడ్ కంప్యూటింగ్ ప్రొవైడర్స్ వచ్చేసి గూగుల్, ఐబిఎం, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వెబ్ సర్వీసెస్. నెక్స్ట్ వచ్చేసి బిగ్ డేటా ఎనాలిటిక్స్. సో ఇట్స్ ఏ ప్రాసెస్ ఆఫ్ స్టోర్ అండ్ ఎగ్జామైన్ లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటా ఫ్రమ్ వేరియస్ సోర్సెస్ అండ్ సిస్టమేటికల్లీ ఎక్స్ట్రాక్ట్ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దట్. అంటే మీకు ఇంకొంచెం అర్థమయ్యేలా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఫస్ట్ అయితే ఒకసారి చూడండి. ఇట్స్ ఏ ప్రాసెస్ ఆఫ్ స్టోర్ అండ్ ఎగ్జామైన్ లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటా. సో క్లౌడ్స్లో లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటాని స్టోర్ చేయడాన్ని బిగ్ డేటా అనలిటిక్స్ అంటాం. సో ఇది సింపుల్గా సో స్టోర్ చేసి మనకి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ని మనకి కావాల్సినప్పుడు తీసుకోవాలన్నమాట. సో ఎక్స్ట్రాక్ట్ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దట్ అని చెప్తున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్కి గూగుల్, ఇంతకుముందు టాప్ క్లౌడ్ కంప్యూటింగ్ ప్రొవైడర్స్ ఆర్ గూగుల్. సో అంటే ఇంకా గూగుల్, ఐబిఎం, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ చెప్పాను. సో ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ తీసుకోండి. సో గూగుల్లోకి వెళ్ళి మీరు ఏదైనా సరే సెర్చ్ చేస్తే అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో అది ఎవరైనా అందులో అప్లోడ్ చేశారా? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను. సో మీరు అంటే నేను నా ఛానల్ అయితే గూగుల్లో చాలాసార్లు సెర్చ్ చేసి చూశాను. సో సెర్చ్ చేసి చూస్తే ఆటోమేటిక్గా నా ఛానల్ డీటెయిల్స్ అన్నీ కూడా అందులో వస్తున్నాయి, అంటే గూగుల్లో వస్తున్నాయి. బట్ ఎలా వస్తున్నాయి? నేనేమి గూగుల్లో అప్డేట్ చేయలేదుగా. బట్ యూట్యూబ్ మీద గూగుల్కి యాక్సెస్ ఉంది. సో ఆ డేటా అంతా కూడా గూగుల్, ఇక్కడ చెప్పాను చూడండి పైన. సో ఎగ్జామైన్ లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటా ఫ్రమ్ వేరియస్ సోర్సెస్ అని చెప్పాం. సో అంటే వేరియస్ సోర్సెస్ అనేవి ఈ గూగుల్కి లింక్ అయ్యి ఉండడం వల్ల సో యూట్యూబ్లో నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అండ్ నా ఛానల్ గురించి ప్రతిదీ కూడా గూగుల్లో వస్తుంది. అలాంగ్ విత్ యూట్యూబ్ ఛానల్ లింక్తో పాటు ప్రతి వీడియో లింక్ కూడా గూగుల్లో వస్తుందన్నమాట. సో అలాగే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా షాపింగ్ చేయాలని చెప్పి అమెజాన్లో గూగుల్లో సెర్చ్ చేశారు అంటే ఆ ప్రోడక్ట్ అనేది అమెజాన్లో అవైలబుల్ ఉన్నా, ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉన్నా, మీషోలో అవైలబుల్ ఉన్నా, సో ఎందులో అవైలబుల్ ఉన్నా కానీ ఆ ప్రోడక్ట్ వచ్చి ఆ ప్రోడక్ట్ లింక్ కూడా ఉంటుంది. సో వాటిపై క్లిక్ చేస్తే డైరెక్ట్గా అమెజాన్కి ఆర్ ఫ్లిప్కార్ట్కి ఆర్ ఏ యాప్ అయితే ఆ యాప్కి రీడైరెక్ట్ అవుతారు. అండ్ నా ఛానల్ నేమ్ సెర్చ్ చేసినా సరే అక్కడ కూడా లింక్ అనేది వస్తుంది. సో ఆ లింక్ కనుక క్లిక్ చేస్తే డైరెక్ట్గా యూట్యూబ్కి రీడైరెక్ట్ అవుతారు. సో ఈ విధంగా వేరే సోర్సెస్ నుంచి
డేటా అనేది ఆ క్లౌడ్లో అనేది స్టోర్ చేస్తారు. అంటే గూగుల్ ఈజ్ నథింగ్ బట్ క్లౌడ్ అనమాట. సో ఈ విధంగా స్టోర్ చేయడాన్ని బిగ్ డేటా అనలిటిక్స్ అని చెప్తాం. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ. సో సైబర్ సెక్యూరిటీ ఈజ్ ద ప్రాక్టీస్ ఆఫ్ డిఫెండింగ్ కంప్యూటర్స్, సర్వర్స్, మొబైల్ డివైజెస్, ఎలక్ట్రానిక్ సిస్టమ్స్, నెట్వర్క్స్ అండ్ డేటా ఫ్రమ్ మలీషియస్ అటాక్స్. అంటే ఇంతకుముందు చెప్పాం బిగ్ డేటా అనలిటిక్స్ అని చెప్పి గూగుల్ అనేది ఒక క్లౌడ్ కంప్యూటింగ్ ప్రొవైడర్ అని చెప్పాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం గూగులే తీసుకుంటే గూగుల్లో మరి అంత డేటా అనేది స్టోర్ చేస్తూ ఉన్నప్పుడు దానికి సెక్యూరిటీ కావాలి. ఓకే, అంటే అందులో ఉన్నటువంటి డేటాని ఎవరు కూడా దొంగలించకుండా అంటే తస్కరించకుండా దానికి ఒక సెక్యూరిటీ అనేది కావాలి. సో అటువంటి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడాన్ని సైబర్ సెక్యూరిటీ అని చెప్తామన్నమాట. సో సైబర్ సెక్యూరిటీ ఈజ్ ద ప్రాక్టీస్ ఆఫ్ డిఫెండింగ్ కంప్యూటర్స్, సర్వర్స్, మొబైల్ డివైజెస్, ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ అని చెప్తున్నాం. సో మన మొబైల్స్ యొక్క ఇంటర్నెట్స్ కానివ్వండి, సో వాటి యొక్క సర్వర్స్ కానివ్వండి, సో మనం యూజ్ చేసేస్తున్నాం. కానీ అవి యూజ్ చేయడానికి దానికి ఒక పాస్వర్డ్ ఆర్ యాంటీవైరస్ ఆర్ ఫైర్ వాల్ అని చెప్తాం. ఓకే, సో ఇవన్నీ కూడా సెట్ చేసి ఉండాలన్నమాట. సో మనం నార్మల్గా మొబైల్కి సెట్ చేసుకునేది కదా, మన ల్యాప్టాప్స్లో అయితే యాంటీవైరస్ అనేటువంటి సాఫ్ట్వేర్ అయితే మనం ఇన్స్టాల్ చేసుకుంటాం కదా. సో ఇటువంటివి అన్నమాట మనం యూజ్ చేయాలన్నమాట. సో దిస్ ఈజ్ ద సైబర్ సెక్యూరిటీ. నెక్స్ట్ వచ్చేసి ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఇట్స్ ఏ కంప్యూటర్ కంట్రోల్డ్ ప్రాసెస్ దట్ క్రియేట్స్ 3-dimensional objects by depositing materials usually in layers. So it is also known as 3D printing. So అంటే డైరెక్ట్గా లైక్ మాన్యువల్ ల్యాబ్ని యూజ్ చేయకుండా కొన్ని ప్రొడక్ట్స్ని తయారు చేయడం ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటారు. అంటే లైక్ సో మనకి ఏదైనా ప్రోడక్ట్ కావాలి అంటే అదే ఫస్ట్ సిస్టంలో దాని యొక్క డిజైన్ అనేది మనం ముందే ప్రిపేర్ చేసి దాని యొక్క లెంత్ ఎంత ఉండాలి, విడ్త్ ఎంత ఉండాలి, హైట్ ఎంత ఉండాలి అనేది ప్రతిదీ కూడా ప్రిపేర్ చేస్తే ఆటోమేటిక్గా మిషనే ఆ యొక్క ప్రోడక్ట్ అనేది తయారు చేస్తుంది అనమాట. సో ఇది నేను లైవ్ ఎగ్జాంపుల్ అయితే నేను చూశాను. నేను ఇంటర్లో ఉన్నప్పుడు NIT ఏపీకి కాలేజ్ టూర్ అంటే క్యాంపస్ టూర్కి వెళ్ళినప్పుడు అప్పుడు సీనియర్స్ అనేది మాకు అక్కడ NIT ఏపీలో సీనియర్స్ అనేవి చేసి మాకు చూపించారనమాట. లైక్ నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు ఆ మిషన్ నేమ్ కట్ట ఏదో ప్రోడక్ట్ అనేది ఒకటి ఏదో తయారు చేశారు సంథింగ్. వాళ్ళు సిస్టంలో ఇది ఫస్ట్ డిజైన్ చేసి ఆ యొక్క ప్రోడక్ట్ అనేది డిజైన్ చేసి అది డైరెక్ట్ ఆ యొక్క మిషన్కి అటాచ్ చేస్తే ఆ మిషనే ఆటోమేటిక్గా అది కూడా ఎలా లేయర్ బై లేయర్ ఆ ప్రోడక్ట్ అనేది తయారు చేసినారు. అంటే తయారు చేయడం కొంచెం టైం పడుతుంది అన్నారు. సో మేము కాసేపు ఒక 1 అవర్ ఉన్నట్టున్నాం. సో 1 అవర్ ఉండి వచ్చేసాం మళ్ళీ, ఎందుకంటే ఈవినింగ్ లోపు వచ్చేయాలి కాబట్టి బయటికి. సో ఒక 1 అవర్ మేము ఉన్నట్టు నాకైతే గుర్తు. సో అది లేయర్ బై లేయర్ ఆ ప్రోడక్ట్ అనేది ఆ మిషనే ఆటోమేటిక్గా ప్రిపేర్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ అదే చెప్పాం యూజువలీ ఇన్ లేయర్స్ అని చెప్పి. సో డిపాజిటింగ్ మెటీరియల్స్ యూజువల్లీ ఇన్ లేయర్. సో అలా లేయర్ బై లేయర్ అనేది ఆ ప్రోడక్ట్ అనేది తయారు చేస్తుంది. సో దీన్నే 3D ప్రింటింగ్ అని కూడా చెప్తామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆగ్మెంటెడ్ రియాలిటీ. అంటే ఇట్ ఈజ్ ఏ టెక్నాలజీ దట్ క్రియేట్ ఎన్హాన్స్డ్ వెర్షన్ ఆఫ్ రియల్ వరల్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ బై యాడింగ్ ఏ లేయర్ ఆఫ్ డిజిటల్ ఇన్ఫర్మేషన్ అన్ దట్. సో ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే డిజిటల్ ఇన్ఫర్మేషన్ ఈజ్ సూపర్ ఇంపోజ్డ్ ఓవర్ ఏ నేచురల్ ఎగ్జిస్టింగ్ ఎన్విరాన్మెంట్. అంటే మనకి ఎగ్జాంపుల్ తీసుకుంటే రోబో మూవీలోను రోబో 2.0లో సో మిస్ అయిన మొబైల్స్ అన్నీ వాళ్ళు సెట్ చేయడానికి వెళ్తారుగా ఒక విలేజ్, ఏంటది తిరుకజుకుంట్రం అనేటువంటి విలేజ్ అనుకుంటా. సో ఆ విలేజ్కి వెళ్తారు మొబైల్స్ అన్నీ కూడా సెట్ చేయడానికి. సో అప్పుడు చిట్టీకి అక్కడ ఐస్ అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనేది ఆన్ చేస్తారు కదా. సో ప్రతిదీ కూడా స్కాన్ చేసి అవి ఏంటి అనే ప్రతిదీ కూడా డీటెయిల్స్ అనేవి తెలుసుకుంటారు. సో దీన్ని ఆగ్మెంటెడ్ రియాలిటీ అంటారు. సో ఇక్కడే కాదు, రోబో సినిమాలో బుక్స్ అనేవి రీడ్ చేస్తారు. ఎక్కడ బుక్స్ అనేవి స్కాన్ చేసి చాలా ఫాస్ట్గానే బుక్స్ అన్నీ కూడా చదివేస్తారు జస్ట్ ఇలా స్కాన్ చేసి. సో వీటిని ఆగ్మెంటెడ్ రియాలిటీ అని చెప్తామన్నమాట. అంటే
ఆ యొక్క అంటే మనకి సేమ్ ఏదైతే కనిపిస్తుందో అది అలాగే ఉంటుంది, కాకపోతే దానిపైన వాటి యొక్క డీటెయిల్స్ అనేవి చూపిస్తాం. లైక్ ఎలాగంటే మనం డ్రాయింగ్స్ డ్రా చేస్తాం కదా, లైక్ రికార్డ్స్లో కానివ్వండి, అబ్జర్వేషన్లో కానివ్వండి, ఎందులో అయినా సరే డ్రాయింగ్స్ అనేవి డ్రా చేసి వాటిపైన పార్ట్స్ అనేవి యారోస్ పెట్టి ఇండికేట్ చేస్తాం కదా. సో సేమ్ అలాగే అన్నమాట. సో మీకు ఒక పిక్ కూడా చూపిస్తాను చూడండి స్క్రీన్ పైన, మీకు ఇంకా క్లియర్గా అర్థం అవడానికి. సో నెక్స్ట్ వచ్చేసి విర్చువల్ రియాలిటీ. అంటే విర్చువల్ రియాలిటీ ఈజ్ ద యూజ్ ఆఫ్ కంప్యూటర్ టెక్నాలజీ టు క్రియేట్ ఏ సిమ్యులేటెడ్ ఎన్విరాన్మెంట్. అంటే లైక్ విర్చువల్ రియాలిటీ గ్లాసెస్ ఉంటాయి కదా, సో చాలామంది విర్చువల్ రియాలిటీ అండ్ అగ్మెంటెడ్ రియాలిటీ సేమ్ అనుకుంటారు. సో మెయిన్ డిఫరెన్స్ ఏంటో చెప్దాం. సో అంతకంటే ముందు ఏంటి అంటే ఇది కంప్యూటర్ అంటే విర్చువల్ రియాలిటీ అనేది మనం లైక్ విర్చువల్ రియాలిటీ గ్లాసెస్ పెట్టుకుంటే సేమ్ ఈ మధ్యన రీసెంట్గా ఫేమస్ అవుతుంది ఏంటి అంటే సంథింగ్ బైక్ పైన, అంటే బైక్ అనేది చోట మామూలుగా కట్టేసి ఉంటుంది, బట్ మనం బైక్ పై కూర్చుంటే ఆ బైక్ అనేది షేక్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో అటు ఇటు మూవ్ చేస్తూ ఉంటారు. సో మనం అయితే ఒక గ్లాసెస్ అనేవి పెట్టుకోవాలి. సో అప్పుడు మనం ఏం ఫీల్ అవుతాం, సేమ్ టు సేమ్ రియల్ వరల్డ్ అంటే ఒక విర్చువల్ వరల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. సో సేమ్ మనం బైక్ మీద స్పీడ్గా వెళ్ళిపోతున్నట్టు, సో సేమ్ లైక్ ఆ విధంగా క్రియేట్ అవుతుంది కదా. అండ్ ఇంకా కొన్ని ఏంటంటే సముద్రంలోకి డైవ్ చేసినట్టు, సముద్రం కింద మొత్తం తిరుగుతున్నట్టు, సో ఇటువంటివి ఉంటాయి కదా. సో దీన్ని విర్చువల్ రియాలిటీ అని చెప్తామన్నమాట. సో ఇంకొకటి రీసెంట్గా చూసింది ఏంటంటే కల్కి మూవీలో కూడా మనం రీసెంట్గా చూసాం. సో విర్చువల్ రియాలిటీ, సో వాళ్ళు సంథింగ్ వాచ్ లాగా ఏదో పెట్టుకుని ఉంటారు కదా. సో జస్ట్ క్లిక్ చేస్తే ఆ క్యారెక్టర్ పేరు ఏంటి, మరియా అనుకుంటా, మరియానో మెరీ సంథింగ్ ఉంటుంది. సో సేమ్ తన ఇమేజ్ అనేది అంటే ఇమేజ్ ప్రొజెక్షన్ అనేది సేమ్ ఆ వాచ్ పైన కనిపిస్తుంది. సో ఇంకొక సీన్లో ఏంటి అంటే ప్రభాస్ అండ్ అమితాబ్ బచ్చన్ ఫైటింగ్ ఉంటుంది కదా. సో అదే రాజమౌళి ఎంట్రీ ఇస్తాడు. అప్పుడు నాకు తెలిసి అప్పుడే అనుకుంటా ఫైటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా సంథింగ్ అప్పుడు కూడా సేమ్ లైక్ ఆ క్యారెక్టరే మరియా అనుకుంటా పేరు. సో ఆ క్యారెక్టరే సేమ్ మళ్ళీ అక్కడనే మాట్లాడడానికి వస్తుంది, అంటే లైక్ కాల్ చేస్తారనమాట. సో డైరెక్ట్గా రాదు, వేరే చోట ఎక్కడో ఉండి మాట్లాడుతుంది, బట్ తన యొక్క ఇమేజ్ అనేది, తన యొక్క ప్రొజెక్షన్ అనేది సేమ్ ఎక్కడ కనిపిస్తుంది. సో సేమ్ డైరెక్ట్గా మాట్లాడుతున్నట్టు అనమాట. సో దీన్నే విర్చువల్ రియాలిటీ అని చెప్తాం. సో ఇందులో మెయిన్ డిఫరెన్స్, చాలామంది విర్చువల్ రియాలిటీ అండ్ అగ్మెంటెడ్ రియాలిటీ రెండు కూడా సేమ్ అనుకుంటారు. సో మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే విర్చువల్ రియాలిటీ ఈజ్ ఏ కంప్యూటర్ జనరేటెడ్ గ్రాఫిక్స్ టు క్రియేట్ ఎంటైర్ విర్చువల్ వరల్డ్. సో ఇది ఒక గ్రాఫిక్స్ మాత్రమే విర్చువల్ రియాలిటీ అనేది. సో ఈ యొక్క ఎంటైర్ వరల్డ్ని క్రియేట్ చేయొచ్చు ఈ విర్చువల్ రియాలిటీ అని యూజ్ చేసి, అంటే ఈ గ్రాఫిక్స్ని యూజ్ చేసి అనమాట. సో దీన్ని విర్చువల్ రియాలిటీ అంటే అర్థమైందా. మొత్తం ఈ యొక్క ఎంటైర్ వరల్డ్నే, అంటే రియల్ కాదు, ఒక విర్చువల్ వరల్డ్నే మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. సో అంటే నెక్స్ట్ వచ్చేసి అగ్మెంటెడ్ రియాలిటీ అంటే ఏంటి, ఇది కూడా గ్రాఫిక్సే, కాకపోతే యాక్చువల్ రియాలిటీ పైన దాని యొక్క డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అర్థమవుతుందా. సో అగ్మెంటెడ్ రియాలిటీ అంటే సేమ్ యాక్చువల్ రియాలిటీ, కాకపోతే ఆ యాక్చువల్ రియాలిటీనే దానిపైన ఒక స్క్రీన్ పైన సేమ్ దాని యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా చూపిస్తుంది అనమాట. సో మీకు కింద చూపించాను కదా స్క్రీన్ మీద, ఆ విధంగా. విర్చువల్ రియాలిటీ అంటే ఏంటి, ఒక విర్చువల్ వరల్డ్ క్రియేట్ చేస్తుంది అనమాట ఈ గ్రాఫిక్స్ అనేది, అంటే ఈ కంప్యూటర్ జనరేటెడ్ గ్రాఫిక్స్ అనేది. సో దిస్ ఈజ్ ద మెయిన్ డిఫరెన్స్. సో ఈ వీడియో అయితే ఇంతే. సో ఇవైతే మెయిన్ టెక్నాలజీస్ అనమాట. సో మనకి ఫ్యూచర్ ఉండాలి అంటే సో ఈ టెక్నాలజీస్ మీద అయితే ఫోకస్ చేయాలన్నమాట మెయిన్లీ. సో ఈ వీడియో అయితే ఇంతే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి, నేను మీ ప్రతి కామెంట్కి కూడా నేను రిప్లై ఇస్తాను. సో ఈ వీడియో అయితే ఇంతే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, ఎందుకంటే ఇది చాలా యూజ్ఫుల్ వీడియో కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అండ్ ఈ ఛానల్ని కనుక మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.